క్రికెట్లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 5 మంది బౌలర్లు. క్రికెట్లో త్రో బౌలింగ్ అనేది నిషేధం. బౌలర్స్ తమ బౌలింగ్ హ్యాండ్ ను 15 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంచి బౌలింగ్ చేస్తే దాన్ని క్రికెట్లో త్రో బౌలింగ్ అంటారు. మరి అంతర్జాతీయ క్రికెట్లో ఇలా త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన బౌలర్స్ ఎవరైనా ఉన్నారా అంటే చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఈ వీడియోలో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయిన 5 మంది ఫేమస్ బౌలర్స్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 5 మొహమ్మద్ హఫీజ్. పాకిస్తాన్కు చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ను క్రికెట్లో త్రో బౌలింగ్ చేశాడని 12 నెలల పాటు బ్యాన్ చేశారు. 2014 సంవత్సరంలో న్యూజిలాండ్తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో హఫీజ్ త్రో బౌలింగ్ చేస్తున్నాడని రిపోర్ట్ వచ్చింది. దీంతో తన బౌలింగ్ యాక్షన్ను రీమోడల్ చేసుకున్న హఫీజ్ ఐసీసీను సంతృప్తిపరిచి తిరిగి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఆ మరుసటి ఏడాది శ్రీలంకతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో మరోసారి అతని బౌలింగ్ యాక్షన్పై ఫిర్యాదు వచ్చింది. దీంతో ఐసీసీ 12 నెలల పాటు బౌలింగ్ చేయకూడదని హఫీజ్పై బ్యాన్ విధించింది. ఇక ఆ టైంలో ఒక ప్యూర్ బ్యాట్స్మెన్గా పాకిస్తాన్ తరపున ఆడిన హఫీజ్ తన బౌలింగ్ యాక్షన్ను మరోసారి సరిచేసుకొని 2017 నుండి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే అదే ఏడాది చివరిలో మరోసారి అతని బౌలింగ్ యాక్షన్పై ఫిర్యాదు వచ్చింది. అంతేకాకుండా ఐసీసీ నిర్వహించిన టెస్టులో కూడా అతను ఫెయిల్ అయ్యాడు. దీంతో మరోసారి అతని బౌలింగ్పై బ్యాన్ విధించారు. అయితే 2018లో తన బౌలింగ్ యాక్షన్ను మరోసారి చేసుకున్న హఫీజ్ ఆ తర్వాత పాకిస్తాన్ తరఫున ఒక ఆల్రౌండర్గా కొనసాగాడు. నెంబర్ 4 ముత్తయ్య మురళీధరన్. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 1000 వికెట్లు పడగొట్టి రికార్డు క్రియేట్ చేసిన ఈ నెంబర్ 1 బౌలర్ 1995 సంవత్సరంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో మురళి క్రికెట్లో త్రో బౌలింగ్ వేస్తున్నాడని అప్పటి అంపైర్ డాలర్ హెయిర్ వరుస పెట్టి నో బాల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఏకంగా 7 సార్లు మురళి బౌలింగ్లో నో బాల్ సిగ్నల్ ఇచ్చి రచ్చ చేశాడు. ఒకనొక టైంలో అయితే శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణతంగ తన టీంతో కలిసి ఫీల్డ్ నుండి వాకౌట్ చేశాడు. అయితే కొద్దిసేపటికి ఈ గొడవ సద్దుమణగడంతో మ్యాచ్ కంటిన్యూ అయ్యింది. కానీ ఈ మ్యాచ్ తర్వాత ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన హెయిర్ మురళి ఎప్పుడు బౌలింగ్ చేసినా నో బాల్ ఇస్తా అని చెప్పాడు. దీంతో ఐసీసీ మురళీధరన్ బౌలింగ్ యాక్షన్పై బయోకెమికల్ అనాలిసిస్ చేసింది. ఇక ఆ అనాలిసిస్లో మురళీధరన్ బౌలింగ్ చేసే హ్యాండ్ బెండ్ అయ్యి ఉండటం వల్ల అతను త్రో బౌలింగ్ చేస్తున్నట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంటే తప్ప అతని బౌలింగ్ యాక్షన్ రూల్స్కు లోబడే ఉందని ఐసీసీ నిర్ధారించింది. దీంతో హెయిర్ ఫిర్యాదు వల్ల కొన్ని మ్యాచ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న మురళి 1996 సంవత్సరం నుండి తిరిగి ఇంటర్నేషనల్ క్రికెట్లో బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. నెంబర్ 3 సునీల్ నారాయణ్. ఒకానొక టైంలో తన మిస్టరీ స్పిన్ బౌలింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ఈ వెస్టిండీస్ ఆటగాడు చాలాసార్లు క్రికెట్లో త్రో బౌలింగ్ చేసి దొరికిపోయాడు. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ లీగ్లో నారాయణ్ బౌలింగ్ యాక్షన్పై 2 సార్లు ఫిర్యాదు వచ్చింది. అలాగే 2015 ఐపీఎల్తో పాటు అదే ఏడాది శ్రీలంకతో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో నారాయణ్ రూల్స్కు విరుద్ధంగా క్రికెట్లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని రిపోర్ట్ చేశారు. దీంతో కొన్ని మ్యాచ్ల పాటు బ్యాన్ ఎదుర్కొన్న నారాయణ తన బౌలింగ్ యాక్షన్ను సరిచేసుకుని తిరిగి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే 2018లో మరోసారి అతని బౌలింగ్ యాక్షన్పై ఫిర్యాదు వచ్చింది. అలాగే ఐపీఎల్లో 2020లో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో కూడా అతని బౌలింగ్ యాక్షన్పై అంపైర్లు ఫిర్యాదు చేశారు. అయితే నారాయణ్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్పై ఎన్నిసార్లు ఫిర్యాదు వచ్చినా ఎప్పటికప్పుడు దాన్ని ఈజీగా క్లియర్ చేస్తూ తిరిగి బౌలింగ్ చేస్తున్నాడు. నెంబర్ 2 హర్భజన్ సింగ్. ఈ లిస్టులో మన టీమిండియాకు చెందిన బౌలర్ పేరు ఉండటం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే 2005 సంవత్సరంలో బంగ్లాదేశ్తో జరిగిన ఒక టెస్టు మ్యాచ్లో మన బజ్జీ వేసిన ఒక దూసరా వెరిషన్ అతనికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ మ్యాచ్లో అంపైర్స్గా ఉన్న ఆలిమ్ డార్ మరియు మార్క్ బెన్సన్ బజ్జీ వేసిన దూసరా బాల్స్ రూల్స్కు విరుద్ధంగా ఉందని రిపోర్ట్ చేశారు. అంతేకాకుండా అన్అఫీషియల్గా బజ్జీ 22 డిగ్రీస్ వరకు తన బౌలింగ్ హ్యాండ్ను బెండ్ చేసి బౌలింగ్ చేస్తున్నాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో బజ్జీ వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ సహాయంతో తన బౌలింగ్ యాక్షన్పై వర్కౌట్ చేసి దూసరా వేసినప్పుడు తన ఎల్బో ఎక్కువ బెండ్ కాకుండా సరిచేసుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ నిర్వహించిన టెస్టులో పాస్ అయ్యి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన బౌలింగ్ను కంటిన్యూ చేశాడు.
నెంబర్ 1 సయీద్ అజ్మల్. 2014 సంవత్సరంలో త్రో బౌలింగ్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఈ పాకిస్తాన్ బౌలర్ ఇప్పటికీ తన బౌలింగ్ యాక్షన్ను సరిచేసుకోలేకపోయాడు. ఇక ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో అజ్మల్ క్రికెట్లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు వచ్చింది. దీంతో అతని బౌలింగ్ యాక్షన్పై ఎనాలిసిస్ చేసిన ఐసీసీ అజ్మల్ క్రికెట్లో త్రో బౌలింగ్ చేస్తున్నాడని నిర్ధారించింది. అంతేకాకుండా అతనిపై బ్యాన్ కూడా విధించింది. అయితే కొంతకాలం తర్వాత తన బౌలింగ్ యాక్షన్ను సరిచేసుకున్న అతను పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో పాత పద్ధతిలోనే బౌలింగ్ చేసి మరోసారి నిషేధం ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత తన బౌలింగ్ యాక్షన్ను సరిచేసుకోలేకపోయిన అజ్మల్ క్రికెట్కు దూరమయ్యాడు. దీంతో అజ్మల్ 2017 సంవత్సరంలో క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2020లో బౌలింగ్ యాక్షన్పై స్పందించిన అజ్మల్ ఐసీసీపై కోర్టులో కేసు వేస్తే నేను గెలుస్తా అంటూ జోష్యం చెప్పాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.